ఇప్పుడు మనం శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ సంబంధించిన వ్యాధుల గురించి మాట్లాడదాము. శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు దగ్గు, జలుబు మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు వస్తుంది అంటే వాతావరణంలో జరిగే మార్పులు, చలి, తర్వాత పొడిగా ఉండము, సన్లైట్ సరిగ్గా లేకపోవడము, మనలో ఇమ్యూనిటీ తగ్గటము, దీనివల్ల ఈ వ్యాధులు వస్తూ ఉంటాయి. వీటిలో వచ్చే వ్యాధులు ఏమిటంటే ఒకటి కోల్డ్, ఫ్లూ, కోవిడ్, నిమోనియా, బ్రాంకైటిస్, తర్వాత ఆస్తమా, సిఓపిడి, సైనసైటిస్. ఇవన్నీ కూడా ఈ కాలంలో వచ్చే వ్యాధులు. ఎందువల్ల వస్తున్నాయంటే ఈ వాతావరణంలో మార్పుల్లో క్రిములు ఎక్కువ కాలం బ్రతికుండము, డస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వస్తూ ఉంటుంది. రాకుండా మనం తీసుకోవాల్సిన నివారణ చర్యలు ఏమిటి? నివారణ చర్యలు ఏమిటంటే మనము కోవిడ్ టైంలో అన్ని నేర్చుకున్నాం. ఒకటి, దూరం పాటించడము, హ్యాండ్ హైజీన్, చేతులు శుభ్రంగా ఉంచుకోవడము, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడము, ఇంట్లో ఎప్పుడు వెంటిలేషన్, తలుపులు తీసి ఉంచడము, ఎక్సర్సైజ్ చేయడము, మంచి ఆహారం తీసుకోవడము, ఇవి ముఖ్యం. ఈ లక్షణాలు దగ్గు, జలుబు, ఈ లక్షణాలు 2 వారాల కన్నా ఎక్కువ ఉంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మీకు మేలు జరుగుతుంది.